డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో బీజేపీకి కొత్త సారథి ఎవరన్న ఉత్కంఠ కొనసాగుతుంది. కొత్త అధ్యక్షుడు వస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన అయితే రాలేదు. అయితే తాజాగా కిషన్ రెడ్డి ఉన్నట్టుండి ఢిల్లీ వెళ్లడంతో కొత్త అధ్యక్షుడి ప్రకటన దాదాపు ఖాయమైందనే టాక్ వినిపిస్తుంది. కేంద్ర మంత్రి, ప్రస్తుత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం జరిగే ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న ఈ సమయంలో కిషన్ రెడ్డి ఉన్నపలంగా ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షుడి రేసులో చాలా మంది నేతలు ఉన్నారు. ముఖ్యంగా డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, మురళీధర్ రావు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకొందరు కూడా అధ్యక్ష పగ్గాల కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అటు బీజేపీ అధ్యక్ష పదవి కోసం అటు చాలా మంది ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? సునీత, బీజేపీ పార్టీ అనేది ఒక సిద్ధాంత పరంగా నడిచే పార్టీ. మొదటి నుంచి కూడా మిగతా పొలిటికల్ పార్టీస్ తో కాకుండా బీజేపీకి ఒక స్పెసిఫిక్ గా ఒక ఐడియాలజీ అనేది ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా సో ఐడియాలజీని నమ్ముకున్న వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. దీనికి మనం చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో దాదాపు 30 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకొని ఉన్నందుకు ఆయనకి కేంద్ర ఎంఓఎస్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ అఫైర్స్ మంత్రి కూడా ఇచ్చింది. సో అసలు ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఉనికి లేని చోట కూడా పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకి ఎప్పటికైనా కూడా ఇటు బీజేపీ పెద్దలు ప్రయారిటీ ఇస్తారనేది కూడా అదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. సో తాజాగా రాష్ట్ర తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది కూడా విపరీతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 6 నెలలుగా ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు అయిపోయాయో ఇంకా ప్రకటిస్తారు. జాతీయ అధ్యక్షుడితో పాటు వివిధ రాష్ట్రాల అధ్యక్షుల్ని కూడా ప్రకటిస్తారు అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. దానితో పాటు తెలంగాణకి కూడా తదుపరి అధ్యక్షుడు ఎవరు అనేది విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూ వస్తుంది. మొదట్లో 3-4 నెలల కిందట దాదాపు ఈటెల రాజేందరే తెలంగాణ తదుపరి బీజేపీ అధ్యక్షుడు అనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి కూడా ఉదాహరణలు కూడా అంటే వీటికి ఈ ప్రచారానికి కూడా దానికి తగ్గట్టుగా ఈటెల రాజేందర్ కూడా పలుమార్లు ఢిల్లీకి వెళ్లడము, ఢిల్లీ పెద్దల్ని కలవడం కూడా ఇంకా ఈటెల రాజేందరే దాదాపు ఖాయం అంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ ఆకస్మికంగా రేసులో చాలా పేర్లు వచ్చాయి. మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో పాటు అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అలాగే ప్రస్తుతం జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ, ఆమె ప్రస్తుతం మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నారు. దాంతో పాటు తల్లోజు ఆచార్య అని చెప్పి ఆయన కూడా బీసీకి చెందిన నేత. ఇలా పలువురు పేర్లు రాక ఆకస్మికంగా తెరపైకి ఎన్ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్సీ, ఆయన పేరు కూడా వచ్చింది. ఎన్ రామచంద్రరావు పేరు ఎందుకు ప్రముఖంగా వినిపించిందంటే ఆయన దాదాపు 30 ఏళ్ల పాటు పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నారు. కాలేజ్ డేస్ నుంచి కూడా ఆయన రైల్వే డిగ్రీ కాలేజెస్ లో చదువుతున్నప్పటి నుంచి ఏబీవీపీలో పనిచేస్తూ చాలా యాక్టివ్ గా ఉన్నారు. 30 ఇయర్స్ పాటు మల్కాజ్గిరిలో ప్రతిసారి అటు ఎమ్మెల్యేగా గానీ ఎంపీగా గానీ ఆయనే పార్టీకి ఆయన ఆప్షన్ అయ్యాడు తప్ప ఆయన ఏ రోజు కూడా పార్టీకి వెళ్లి నాకు టికెట్ కావాలని అడగలేదని కూడా ఆయన తన దగ్గర అనుయులతో కూడా అన్నట్టు కూడా సమాచారము. సో ఈ నేపథ్యంలో ఎన్ రామచంద్రరావు కూడా రేస్ లో ఉండడము, సో ప్రస్తుతం బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. మధ్యలో మురళీధర్ రావు పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మురళీధర్ రావు మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ విపరీతంగా ట్రై చేశారు. కానీ ఆ మురళీధర్ రావు కూడా ఆకస్మికంగా రేస్ లోకి రావడము, తాను కూడా తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ కి అర్హుడిని అంటూ కూడా తనకున్న పరిచయాలతోని ప్రముఖులతోని కూడా ఆయన నిత్యంగా కలవడము, అందులో రామ్ మాధవ్ ని కూడా వెళ్లి కలవడము. రామ్ మాధవ్ గురించి కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అటు హర్యానాతో పాటు అలాగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ గా కూడా నియమించిన విషయం తెలిసిందే. సో మురళీధర్ రావు వెళ్లి రామ్ మాధవ్ ని కలిశారనేది కూడా విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుతం మురళీధర్ రావు రేస్ నుంచి వెనక్కి తగ్గినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము
ఇటు ఈటల రాజేందర్ అలాగే రఘునందన్ రావుతో పాటు ధర్మపురి అరవింద్ ఎన్ రామచందర్ రావు ఈ నలుగురిలో ప్రముఖంగా ఒకళ్ళ పేరు ఎవరైనా ఈ నలుగురిలో ఎవరైనా కావచ్చు అనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. సో ఏదైనప్పటికీ అధికారికంగా ఒక ప్రకటన అనేది వెలువడాల్సి ఉంది. కానీ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఢిల్లీలో చేస్తున్నట్లయితే ప్రస్తుతం మనకు ఒక సమాచారం అందుతోంది సునీత. అయితే శ్రీచరణ్ మరోపక్క చూస్తే కూడా అటు బీసీ కార్డు లేవనెత్తుతుంది బీజేపీ. ప్రధానంగా మొన్న ఎన్నికల టైంలో కూడా బీసీ సీఎం చేస్తామంటూ కూడా ఈ బీసీ కార్డును అయితే లేవనెత్తింది. అయితే ఇప్పుడు అధ్యక్ష రేస్ లో బీసీలను ఎవరికైనా ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా? డెఫినెట్ గా ఇప్పుడు బీసీ నేతనే ఎన్నుకోవాలనేది కూడా ప్రముఖంగా బీజేపీ పెద్దలు కూడా భావిస్తున్నారు. కానీ వాస్తవికంగా చూసుకుంటే ముందుగా అనుకున్నట్టు సో పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీని నమ్ముకున్న వాళ్ళకి కూడా మొదటి ప్రాధాన్యత అనేది పార్టీ ఇస్తూ వస్తుంది. సో ఈటల రాజేందర్ గురించి ఆయనకున్న కరిష్మా గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో చాలా సుపరిచితులు. ఇంకో మరో బీసీ నేతగా చెప్పుకునే ధర్మపురి అరవింద్ కూడా ఫైర్ బ్రాండ్ గా కూడా ఆయన పేరున్నారు. సో ఆ బీసీ నేతకి ఇస్తారా లేకపోతే పార్టీ సిద్ధాంతానికి మీరు అన్నట్టు 2023 ఎన్నికల్లో బీసీ నేతనే ముఖ్యమంత్రిగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ గెలిస్తే బీసీ నేతనే ముఖ్యమంత్రిగా నియమిస్తామని కూడా చెప్పిన విషయం తెలిసిందే. సో బీజేపీలో కూడా బీసీలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈసారి ఇటు మరి ఆకస్మికంగా కొద్ది రోజులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన దానిపైన కూడా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి తనకు అధ్యక్ష పదవి అంత ఆసక్తి లేదు. కాకపోతే హైకమాండ్ ఏది చెబుతుంది పార్టీ సిద్ధాంత పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా దానికి అందరం కట్టుబడి ఉండాల్సిందే అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో అయితే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పెద్దలు 3 ఏళ్ల పాటు తాత్కాలికంగా ఒకళ్ళని అపాయింట్ చేసి ఆ తర్వాత ఎలక్షన్ కి ముందు అంటే మాసెస్ ని బాగా అట్రాక్ట్ చేసే నాయకుడిని అలాగే పార్టీని ఒక ఊపు తీసుకురావడం 2020లో ఎప్పుడైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగాయో ఎప్పుడైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 48 సీట్లు జిహెచ్ఎంసీలో వచ్చాయో సో సిమిలర్ గా అలాంటి మాసెస్ లోకి పార్టీని రూరల్ ఏరియాస్ కి కూడా పార్టీని తీసుకుపోవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. సో ఇనిషియల్ గా ఒక త్రీ ఇయర్స్ ఒకళ్ళకి ఇచ్చి ఎలక్షన్ టైంలో ఎవరికైనా మాస్ లీడర్ కి ఇస్తారా అనేది కూడా మరొక వాదన కూడా వినిపిస్తోంది. మరి దీనిపైన ఉగాది లోపు మాత్రం ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉగాది లోపే రాష్ట్ర తదుపరి అధ్యక్షుని నియమిస్తారనేది కూడా ఒక సమాచారం అయితే ఉంది సునీత. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.